హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. స్విమ్స్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అంటే ఎల్ఈడి హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ డెవలప్మెంట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో ఆ విషయం మీ అందరికీ తెలుసు. సీట్ డెవలప్మెంట్ వచ్చేసిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇది. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకునే ముందు అడ్మిషన్ క్యాలెండర్లో ఏముందో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అడ్మిషన్ క్యాలెండర్కి వచ్చేసిన తర్వాత మనకి సీట్ డెవలప్మెంట్స్ వచ్చేసి ఎప్పుడు వచ్చినాయి, ఆల్రెడీ మనకి 10th రోజున వచ్చేసినాయి. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ 13th అండ్ 14th రోజున అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఏంటి అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టు ద యూనివర్సిటీ ఫర్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, పేయింగ్ ఫీ ఫర్ రిసీవింగ్ అడ్మిషన్ ఆర్డర్. సో గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవిని సబ్మిట్ చేయడం కావచ్చు, అండ్ ఫీ పేమెంట్ కావచ్చు, అండ్ అడ్మిషన్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికి కావచ్చు. ఇక్కడ 13th అండ్ 14th అప్ టు 4 PM వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు అని చెప్పారు. సో ఇంకోటి ఇంకా విషయం ఏంటి అంటే ఇక్కడ చూసుకోండి, ఇఫ్ ద సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఇన్ ద సెట్ డేట్, ద సీట్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాన్సల్. సో మీరు కనుక ఈ టైం గ్యాప్ లోపు మీరు కనుక రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్పారు ఇక్కడ. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందో ఇంకా చెప్పలేదు, అండ్ క్లాసెస్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా చెప్పలేదు. సో బట్ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో అప్ టు మనకి ఇప్పుడు 13th అండ్ 14th లోపు మీరైతే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. ఎందుకంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజే నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. అదనమాట. సో అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, సో ఫ్రెండ్స్ మీకైతే సీట్ అలాట్మెంట్స్ వచ్చిన లిస్ట్ ఉంది కదా పీడిఎఫ్, సో అందులోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్, ఆయన తర్వాత యూనివర్సిటీ ఫీ ఏదైతే 5,500 ఉందో అది, ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పటి ప్రింట్, ఏపీ ఈఎపిసి 2024 ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ ఇన్ కేస్ టీటీడీ ఆర్ స్విమ్స్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇందులో ఏ సర్టిఫికేట్ ఉన్నా అవి తీసుకెళ్ళండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫీ, ఇక్కడ రిమైనింగ్ ట్యూషన్ ఫీ వచ్చేసి ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేసే టైంలో పే చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇదన్నమాట. ఇదైతే మీరు పక్కాగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ అమౌంట్. సో ఇక్కడ ఫిజియోథెరపీ అండ్ నర్సింగ్కి వచ్చేసి టోటల్గా 41,000 రూపీస్ అయితే అవుతుందన్నమాట. అండ్ గ్రూప్ బి అంటే పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి వచ్చేసి 29,000 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనే లింక్ ఉందా, ఈ లింక్ని అయితే గట్టిగా ప్రెస్ చేసుకొని కాపీ చేసుకొని మీరైతే అందులోకి వెళ్ళి పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, మనకు వచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అనమాట. సో ఓకే. సో ఫ్రెండ్స్, ఇలా మీరైతే గూగుల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే గట్టిగా ప్రెస్ చేసుకొని పేస్ట్ అయితే చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ చేసేసి ఆటోమేటిక్గా మీకైతే ఆ ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడికి వచ్చారు కదా, సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి అనేసి ఉందా. సో స్విమ్స్ వెబ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మీరేంటి అంటే ఇక్కడ అలాట్మెంట్ యూనివర్సిటీ ఫీ అండ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోనికి ఇక్కడ దీనిపై కింద ఉంది కదా, ఇక్కడ నేను బ్లూ కలర్లో వస్తుంది చూడు, దీనిపై అయితే క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. లేదు యూనివర్సిటీ ఫీ పేమెంట్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇందాక చూసాం కదా 5,500 రూపీస్, దానికి ఈ లింక్ అనమాట. సో ఫస్ట్ చూద్దాం మనం అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోనికి విధానం. సో ఇలా డౌన్లోడ్ యూనివర్సిటీ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయగానే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి స్విమ్స్ యూనివర్సిటీ ఫీ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇందులో కూడా సో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికి స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ స్విమ్స్ మెరిట్ నెంబర్ ఇవైతే 2 ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయగానే మీకైతే ఒక ప్రొఫార్మా లైక్ ఫీ పేమెంట్ చేస్తున్నట్టుగా ఒక డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనేసి. డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని అందులో ఫీ పేమెంట్ అయితే చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయితే చేసేసేయండి, అయిపోతుంది. తర్వాత మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది మొత్తం ప్రాసెస్ ఫ్రెండ్స్. సో మేక్ షూర్ దట్ మీరైతే ఫీ పేమెంట్ చేస్తున్న టైంలో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు, రిఫ్రెష్ అట్లాంటిది ఏం చేయకూడదు. సో కొంచెం పేమెంట్ గేట్వే అయ్యేంత వరకు ఆగండి, ఓకేనా.
సో అంతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ గుర్తుపెట్టుకొని 13th 14th రోజు మీరు పక్కాగా వెళ్ళి ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్